హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. అల్లంపై ఉన్నటువంటి చెక్కును తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా బాటిల్ క్యాప్తో అయితే చక్కగా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. చూసారు, ఈ విధంగా అయితే చక్కగా ఈజీగా అల్లంపై ఉన్నటువంటి తొక్కని ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అల్లంపై ఉన్నటువంటి చెక్కును తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాకు ఒక్కొక్క టైంలో మనకు చాకు లేకపోయినప్పటికీ కూడా ఇలా బాటిల్ క్యాప్తో చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని కేజీల అల్లమైనా చాలా ఈజీగా సింపుల్గా ఈ ప్రాసెస్లో అయితే చక్కగా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. టిప్ నెంబర్ 2. కుక్కర్లో ఉన్నటువంటి వాచర్ని మనం వాడుకున్న తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటే అది పాడైపోతుందండి. ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు. అది పాడవకుండా ఎక్కువ రోజులు అలానే మన్నికైతే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాంటి పెన్ని క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఇలాంటి పెన్ని క్యాప్స్ అయితే మనం ఇలాగా బట్టల క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. బట్టల క్లిప్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. శనగగుళ్ళు అయితే మనం ఇలాగా సరుకుల్లో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎల్లుల్లిపాయలు తీసేసిన తర్వాత ఎల్లుల్లిపాయ కాడ లాంటిది ఉంటుంది కదండి, ఇది పెట్టేసి ఇలాగా మనం చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకున్నా ఓకే, లేదంటే మనం ఇలా ప్యాకెట్స్లో ఉంచుకున్నా కూడా ఇలాగ మనం ఫోల్డింగ్ చేసేసుకుని కవర్ని పెన్ని క్యాప్ని ఇలా పెట్టేసామనుకోండి, స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 5. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో అరటిపండును అయితే తీసుకోవాలండి. అరటిపండు అంటే బాగా పండిన అరటిపండుని తీసుకుని ఇలాగైతే చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని అరటిపండుని అయితే ఇలాగా చాకుతో కట్ చేసుకొని దీనిలో అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే కొంచెం అయితే కాచి చల్లార్చిన పాలు అయితే ఉంటాయి కదండి, పాలు కూడా ఇందులో వేసేసుకొని కొంచెంగా ఇలాగా మనం చేత్తో ఇలాగ మొత్తం కూడా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఫేస్ పైన కానీ స్కిన్ పైన కానీ ఒక్కొక్కసారి బాగా స్కిన్ అయితే డ్రై అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ఇది ఫేస్కి అప్లై చేసినా ఓకే, స్కిన్ మీద అప్లై చేసుకున్నా ఓకేనండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ కూడా మంచి బ్రైట్నెస్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, పొడి బారకుండా ఉంటుంది. అలానే ఫేస్కి మనం అప్లై చేసినా కూడా మొటిమలు కానీ మచ్చలు కానీ లేకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఇలా ఫేస్కి పెట్టుకున్నా ఓకే, లేదంటే స్కిన్ పైన మనం ఇలాగా రబ్ చేసి ఇలాగ ఒక 5 minutes మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అయినా స్కిన్ అయినా మంచి గ్లోయింగ్ వస్తుందండి, బ్రైట్నెస్ పెరుగుతుంది. అలానే మన స్కిన్ పైన మచ్చలు కానీ ఏమైనా ఉన్నా కూడా చక్కగా పోతాయండి. ఫేస్ పైన అయితే మొటిములు మచ్చలు ఉన్నా కూడా చక్కగా పోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6. నెయిల్ పాలిష్లు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నెయిల్ పాలిష్లు గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం సరుకుల్లో ప్యాకెట్స్ ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఇలా కొంత యూజ్ చేసుకొని కొంత అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానిలో ఉన్న ఫుడ్ ఐటమ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది కదండి, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక పెన్ని క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్. టిప్ నెంబర్ 8. బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఇలాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇవి ఒక్కోసారి మూతలు టైట్గా ఉండి ఒక్కొక్కసారి రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి మూత రాదు కదండి, బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. ఇలా
మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ ఉంటుంది కదండి, ఆ యాజ్లైన్ను ఇలాగా అంచులకి ఇలా అప్లై చేసేసి పెట్టేసామనుకోండి మూత, చక్కగా మనకి చాలా స్మూత్గా సింపుల్గా ఈజీగా మూత అయితే వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇలా తీసి చక్కగా ఈజీగా పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఇంట్లో ఉన్న డోర్స్ అయితే ఒక్కొక్కసారి మనం అటు ఇటు డోర్లు వేసినప్పుడు సౌండ్ అయితే డిస్టర్బెన్స్గా సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. అటువంటి సౌండ్ ఏమీ లేకుండా ఉండాలంటే, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం వ్యాజ్లైన్ను అక్కడ అప్లై చేసామనుకోండి, డోర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం గ్రైండర్లో పిండిలు అయితే పడుతూ ఇలా పిండి పట్టిన తర్వాత క్లీన్ చేసుకొని ఈ రాళ్ళను అయితే అందులో పెట్టేస్తూ ఉంటాం కదండి. రాళ్ళు ఇలానే ఉంటే మనకి గ్రైండర్ అనేది రిపేర్ వస్తూ ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా రిపేర్ రాకుండా ఉండాలి అంటే మనం ఇలాగ బ్యాంగిల్ పెట్టే గ్యాప్ అయితే ఇలా కొంచెం అయితే ఉంచుకోవాలండి. లేదంటే మనకి గ్రైండర్ అయితే రిపేర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలాగా మనం ఒకవేళ దీనికి గ్యాప్ లేదు, సందు లేదు అనుకున్నప్పుడు మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి పైన ఇలా బోల్ట్లు అవి ఉంటాయి కదండి, దీన్ని చక్కగా ఇలా లూజ్ చేసుకుంటే చక్కగా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం గాజు పట్టే మనం గ్యాప్ అయితే ఉంచుకున్నాం అనుకోండి, గ్రైండరు మనకి రిపేర్ అనేది రాదు. రాళ్ళు అనేది ఇలా ఆనకుండా ఉంటాయి కాబట్టి ఎటువంటి రిపేర్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బొద్దింకలతో బల్లులతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్యాస్ పొయ్యి కింద కానీ ఇలా పైన కానీ అలా ఫ్లోర్ మీద వేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు బల్లులు వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయి. అలానే ఇలా కర్పూరం బిళ్ళలు వేసుకున్నా సరే వీటి ఘాటుకి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, అలోవెరాని అయితే మనం అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా అలోవెరాని సగం ముక్క ఇలా కట్ చేసేసి సైడ్ ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసుకొని ఇలా ఫేస్కి పెట్టుకున్న ఓకే, మనం పరగడుపున దీన్ని తిన్నా కూడా షుగర్ మనకి అంతగా ఉండదండి. షుగర్ కూడా తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది. అలానే మనకి ఫేస్కి కానీ అలానే మనం డాండ్రఫ్ ఎక్కువగా తలకి ఉన్నా కూడా తలకైనా అప్లై చేసుకోవచ్చండి. ఇలా అలోవెరా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే. అలోవెరాని ఇలా పొయ్యి మీద కొంచెం హీట్ చేసుకొని ఇలా మనం అనుకోకుండా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొక్కులు కానీ గడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి. మెడిసిన్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఈజీగా ఎలాంటి వాటిని పెయిన్స్ అయితే తగ్గించుకోవచ్చండి. చిన్న చిన్న పొక్కులు కానీ అలానే గడ్డలు కానీ ఈ అలోవెరా ఇలా హీట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది, పెయిన్ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 13, మన ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ స్విచ్ బోర్డులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, దీన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ డస్ట్ని అయితే ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. కాటన్ తీసుకొని అంటే దూదిని తీసుకొని కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ని ఇలా వేసేసుకొని దీనిపైన కోకోనట్ ఆయిల్ అయితే వేసాం కదండి, ఇలాగా చక్కగా స్విచ్ బోర్డు పైన ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ మనం చక్కగా తుడుచుకున్నాం అనుకోండి, మెయిన్ ఆఫ్ చేసేసి ఇలాగా స్విచ్ బోర్డ్ దగ్గర క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మెయిన్ అయితే ఆఫ్ చేసి ఇలా స్విచ్ బోర్డు దగ్గర క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకొని దీనిపై ఉన్నటువంటి డస్ట్ మరకలు కానీ ఇలాగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఎంతో కష్టపడుతూ ఉంటాం కదండి, స్విచ్ బోర్డు మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి పోదు కదా. ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలా కాటన్ పైన వేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డు డస్ట్ త్వరగా పట్టకుండా ఉంటుంది. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యే కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.